ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సక్సెస్ ఉంటే మన ఇంటికి కుక్కకు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. అంతే ఆబ్వియస్ గా. సక్సెస్ లేకపోతే ఇంట్లో సక్సెస్ మనిషికి కూడా లేకపోతే ఉండదు. మన కుక్క కన్నా హీనంగా చూస్తారు. అది. ఇప్పుడు నన్ను రీసెంట్ గా ఒక పెద్ద డైరెక్టర్ పిలిచారు. ఉమ్, అది కూడా ఎట్లాగా నైట్ 10:30 కాల్ చేసి రేపు పొద్దున్న 6 o'clock షూట్ ఉంది, ఉమ్, రామోజీ ఫిల్మ్ సిటీకి రా అన్నాడు. ఉమ్, వెళ్ళా నైట్ వెంటనే, అప్పుడు ఆఫీస్లోనే ఉన్నాను, ఇంక ఇంటికి కూడా వెళ్ళకుండా ఇటు నుంచి ఇటు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళా. నేను నైట్ 11 వరకు ఉంటాను అక్కడ, ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసేయండి అని అన్నారు. అంటే నాకు అక్కడికి వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. అయిపోతే ఇంక రామోజీ ఫిల్మ్ సిటీ ఎలాగో లోపలికి వెళ్ళిపోయాం కదా అని ఇంక అక్కడే రూమ్ తీసుకుని అక్కడే ఉండిపోయాను. పొద్దున్నే 6 o'clock లొకేషన్కి వెళ్తే ఆ డైరెక్టర్ నన్ను చూస్తానే ఉన్నాడు. ఉమ్. పొద్దున్నే వచ్చాడు, ఆయన టిఫిన్ చేస్తున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను చూస్తాను, నేను పలకరించాను, హాయ్ అన్నారు, అంతా అయిపోయింది. కానీ మధ్యాహ్నం 2:30 వరకు అది కూడా నేను అంటే లైక్ నన్ను చూస్తున్నాడు, నన్ను పిలవట్లేదు, నాతో మాట్లాడట్లేదు. మనం ఏమనుకుంటా ఆయన కొంచెం ఫ్రీ అయ్యాక పిలుస్తాడు అనుకుంటా. ఉమ్. ఇంకా నా అంతటి నేను వెళ్ళి, సార్ ఏంటి సార్ మీరు రమ్మన్నారనే కదా వచ్చాను అని అంటే, నీవు రేపు పొద్దున్న ఆఫీస్లో కనిపించి అప్పుడు మాట్లాడతాను నీతో అన్నాడు. అంటే నీకు షూటింగ్ అని పిలిచి నీకు షార్ట్ లేదు, షూటింగ్ లేదు, షూట్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ ఆయన పెద్ద డైరెక్టర్, ఆ, కానీ ఏం చేస్తాం. సరే వెళ్ళావా? కలిసావా మార్నింగ్? కలిసే నేను అక్కడే ఉన్నా ఆర్ఎఫ్సీలోనే. వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పి నైట్ 12 నుంచి ఇంకా అక్కడే ఉండిపోయాను. షూట్ లొకేషన్కి వెళ్ళిపోయాను. రూమ్ తీసుకొని కూడా మళ్ళీ బయటికి వెళ్ళి ఏమవుతాం, పొద్దున్నే 6 o'clock అంటున్నారు కదా అని చెప్పి కార్లోనే పడుకున్నాను. అయ్యో, పొద్దున్న లేసాము, తర్వాత ఏమో ఏం లేదు. ఉమ్. అలా అంటే క్యారెక్టర్ లేదు, అసలు నాతో మాట్లాడలేదు ఆయన. ఎందుకు పిలిచాడు మరి? నేను అప్పటికి చెప్పాను, నేను జోక్ విజయవాడలో అన్నట్టుగా? ఉన్నాను, మీరు రమ్మంటేనే వస్తానని కూడా చెప్పాను. ఆ, అంటే లేకపోతే నా పేషెన్స్ని టెస్ట్ చేశాడు. నేను ఎంత అంటే లైక్ కొంచెం ఆర్టిస్టులు ఇలా వెయిట్ చేస్తారా లేదో చూద్దాము అని అలాగే ఇదేమి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు. ఇలా ఈ మధ్యకాలంలో 2-3 జరిగినాయి. ఉమ్. అది పెద్ద డైరెక్టర్స్. ఒక ఆయన పెద్ద డైరెక్టర్, ఇంకోటి ఏం వేరే పెద్ద హీరోల మూవీసే, అందులో క్యారెక్టర్ కోసం అని పిలుస్తారు. తీరా చూస్తే అక్కడికి కానీ ఉందా నీకు ఇంట్రెస్ట్ ఉందా మంచి క్యారెక్టర్స్ చేద్దాం? నేనెందుకు సెకండ్ లీడ్ చేయను? అయినా పర్వాలేదు, లేకపోతే హీరోకి అసలు అన్నైనా హీరోయిన్ కి అన్నైనా. అసలు నేను మొన్న ఒక డైరెక్టర్కి మెసేజ్ పెట్టా. ఆయన ఏంటి ప్రతిసారి సినిమా స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమాలో మన ఇద్దరం చేస్తున్నాం అంటాడు. నేను మొన్న ఆయన మూవీ ఒకటి అనౌన్స్ చేయబోతున్నారని తెలిసి, నువ్వు హీరో ఫాదర్ అయినా పర్లేదు, నువ్వు చెప్పు, నీ డైరెక్షన్లో నాకు రీలాంచ్ కావాలి, నేను చేస్తానని అడిగా. ఓకే. అయితే ఆయన సరే అయిపోయిన తర్వాత ఒక జస్ట్ 3-4 months బ్యాక్ కాల్ చేశారు. అర్జెంట్గా నువ్వు ఎలాగున్నావు సార్, ఫోటో షూట్ చేయాలి, నువ్వు వచ్చేద్దు కానీ హైదరాబాద్ అన్న. 4 months అయిపోయింది. ఇప్పుడు వాళ్ళది ఇంకా మూవీ స్టార్ట్ అయినట్లేదు, అందుకనే పిలవలేదేమో. అంటే లైక్ సో నువ్వు రెడీగా ఉన్నావు, హీరో నా తండ్రి అయినా, నెగిటివ్ హీరోయిన్ తండ్రి అయినా, నెగిటివ్ రోల్స్ అయినా, తమ్ముడైనా, అన్నైనా, దేనికైనా శ్రీ రెడీ. నేను రెడీయే. ఆయన విలన్ గా లాంచ్ చేద్దాము నిన్ను, కొంచెం ఆ సెటప్ చేద్దాం అన్నట్టుగా అని అన్నారు అనమాట. ఓకే. ఆయన గురించి యాక్చువల్ గా నేను కొంచెం అంటే లైక్ అలాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకో, మనం కూడా మన బాడీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి స్లిమ్ అవడం అలా చేస్తాం. ఇప్పుడు సో మనం ఇప్పుడు రెడీ అయ్యి ఆయన గురించి వెయిటింగ్ అనమాట, ఆయన ఎప్పుడు పిలుస్తాడా అని. కానీ ఇప్పుడంటే హిట్ వచ్చిందంటే ఎవడు పట్టించుకోవట్లేదు కానీ పెద్దగా, ఏదో ఆ 2-3 days సినిమా రిలీజ్ అయిన హడావుడి తప్పితే. కానీ 2010, 2015 వరకు కూడా ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ ఇంపాక్ట్ ఇండస్ట్రీలో ఉంటుంది. ఆ హీరోస్ మీద కూడా ఎక్కువ, హీరోస్ మీద చాలా ఎక్కువ ఉండేది. వాళ్ళని పిలిపించుకోవటం, మంచి హిట్ పడింది, కంగ్రాచులేషన్స్, నెక్స్ట్ నీకు మంచి లైఫ్ ఉంది, నేను సపోర్ట్ చేస్తా, ఇలా ఎక్కువ ఉండేది. బట్ 12 లో నీకు మంచి హిట్ పడింది కదా ఈ రోజుల్లో. ఆ టైంలో ప్రభాస్ గానీ వీళ్ళందరూ ఎవరు ప్యాన్ ఇండియా స్టార్స్ కాదు. యాక్చువల్ గా ఆ టైంలో ఏమైందంటే మూవీ రిలీజ్ అయిందా, ఓ 3-4 days ప్రమోషన్ యాక్టివిటీస్ లో బాగా బిజీగా ఉన్నాము. ఒక 1 week కి ఐ వెంట్ టు అరవింద్ 2 దాండేలి ఫారెస్ట్ లో దాదాపుగా 28 days. అక్కడ దానివల్ల ఏమైందంటే దాండేలి ఫారెస్ట్ లో ఏముంటది, కనెక్టింగ్ ఏముండదు, ఫోన్లు అవన్నీ సరిగ్గా పనిచేయవు. అరవింద్ 2 మూవీకి వెళ్ళి అక్కడ ఉండిపోవడం నా కెరీర్ కి చాలా పెద్ద మైనస్ అయింది. శేఖర్ సూరి పెద్ద డైరెక్టర్, మరి ఆయనతో చేయాలంటే మనకు ఆ కుతూహలం ఉంటది. మరి అప్పట్లో శేఖర్ సూరి అనేది ఆ బ్రాండ్. సో ఇమీడియట్ గా దాండేలి వెళ్ళిపోవడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. 28 days అక్కడ ఉండిపోయాం, మొబైల్ సిగ్నల్ రీచ్ అది లేకుండా. అది మైనస్ అయిందేమో అని నేను అనుకుంటున్నా. బట్ వచ్చిన తర్వాత కలిసి ఉంటావు కదా కొంతమంది హీరోస్ ని, లైక్ మన ఎక్కడ అసలు పడుకోవడానికి ఖాళీ ఉండేది కాదు. ఏంటి దాదాపుగా 4-5 months నేను అసలు పడుకోలే. ఎందుకంటే డైలీ 3 షూటింగ్లు చేసేవాడిని. అంటే లైక్ దాదాపుగా 11 movies, 3 years స్పాన్ లో 12 movies రిలీజ్ అయినాయి.
3 years స్పాన్ లో. ఆ. అంటే అన్ని ఫ్లాప్లు ఎక్కువ ఉన్నాయి అందులో, అందుకనే మనకు అంత ఐడెంటిఫికేషన్ లేదు. 12లో ఎన్ని ఫ్లాప్ అన్ని ఫ్లాపేగా, లేకపోతే ఇక్కడ ఎందుకుంటా. సో ఇలా ఒప్పుకునే హీరోస్ కూడా ఉండాలి. 12 ఫ్లాప్ అయినాయి, ఏం చేస్తాం. అదే ఈ రోజుల్లో హిట్ కదా. ఈ రోజుల్లో కాకుండానే 12 12 ఈ రోజుల్లో కాకుండా 12 ఫ్లాప్లు అంటే 13 సినిమాలు చేసాం మొత్తం. అంతే, అంతే కదా. 13 మూవీస్ హీరోగా చేసాం. ఈ 12 years ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నావు కాబట్టి ఒక 9 years ఫైనాన్షియల్ గా కావచ్చు, అసలు ఫ్యామిలీ అసలు ఏంటి, అసలు మీ కుటుంబ నేపథ్యం ఫైనాన్షియల్ గా ఆల్ ఇస్ వెల్? అంటే లైక్ మొన్న ఆగస్ట్ లో ఫ్లడ్ వచ్చింది ఇక్కడ, దాదాపుగా 22 days 9 feet వాటర్ ఉండిపోయింది. అప్పుడు ఈ మెషినరీ అంతా మొత్తం పాడైపోయింది లోపల. దాదాపుగా ఒక 4 to 5 crores వర్త్ మెషినరీ పాడైపోయింది ఇక్కడ కానీ అక్కడ కానీ, రెండిట్ల దగ్గర. అప్పటి నుంచి కొంచెం స్ట్రగ్లింగ్ గానే ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా 1 by 1 మెషిన్స్ కొంటున్నాను మళ్ళా రొటేషన్ లో. సో చూద్దాం, ప్రస్తుతానికైతే ఫుల్ టైట్ లోనే ఉంది. అలాగని చెప్పి మనం ఏమో కింద పడిపోయాము ఇలాగా అలాగనేం కాదు, ఓకే. అండ్ మాకు చిన్నప్పటి నుంచి మాకున్న అలవాటు ఏంటంటే, ఇవాళ ఏదో ₹1,00,00,000 ఉన్నాయి కదా అని చెప్పి 5 star హోటల్లో తిరగడం, ఈరోజు ఏమి డబ్బులు లేవు కదా అని చెప్పి బేకార్గా నాకు తిరగడం అలా ఉండదు. ఎప్పుడు నా దగ్గర కోటి ఉన్నా ఒకేలా ఉంటాను, అసలు ఏమీ లేకుండా ఎంటీ పాకెట్స్ లో ఉన్నా ఒకేలా ఉంటాను. ఇది నా రోజులు కూడా ఉన్నాయా ఎంటీ పాకెట్స్ లో కూడా? ఎంటీ పాకెట్స్ నా సినిమా 6 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక సినిమాకి చెప్పాలంటే పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్. డైరెక్టరు గచ్చిబౌలి దగ్గర ఉన్నాడు, దీనికన్నా గచ్చిబౌలి దగ్గర ఎల్లా హోటల్లో ఉన్నాడు. ఇది గలాటా మూవీ డైరెక్టర్ ఏమో ఆవాస హోటల్ దగ్గర ఉన్నారు. ఓకే, వీళ్ళిద్దరూ ఈ హోటల్స్కి రమ్మంటున్నారు. అప్పుడున్న చిన్న ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఏమైందంటే, అప్పటికి కొన్న కార్ 6 movies రిలీజ్ అయిపోయి మొత్తం కారు గీరు అన్ని అమ్మేశాం. కారు కూడా అమ్మేసావా మొత్తం? అసలు అప్పుడు వెళ్ళడానికి కారు లేదు. మామూలుగా అక్కడ ఉన్నప్పుడు రెంటెడ్ హౌసేగా, అక్కడ గ్రీన్ బావర్చి దగ్గర ఉతికే క్యాప్ పెట్టుకొని టీ తాగి అలా, అసలు టీ తాగడానికి కానీ దేనికి అసలు ఆ టైంలో అసలు ₹1 లేదు జోబులో. కూర్చొని ఏంటిది, నా కెరీర్ ఏంటి ఎలా అయిపోయింది, నేనేంటి ఎలా చేసేసుకున్నాను అని ఆలోచిస్తున్నా. అప్పుడు అక్కడ కూర్చుంటే ఈ గలాటా ఆయన ఫోన్ చేసి, రండి వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళండి అని ఆవాస హోటల్కి పిలిచాడు డైరెక్టర్. తర్వాత ఏమో ఈ పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ అతనేమో ఇక్కడ ఎల్లా హోటల్ దగ్గర ఉన్నాను వచ్చి తీసుకెళ్ళాను అంటాడు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి నాకు అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు, జోబు డబ్బులు లేవు. మీ అమ్మాయి అసలు ముందు అర్జెంట్గా ఆవాసాకి వెళ్ళిపోతే మన చేతిలో ఎంతకంత డబ్బులు పడతాయి ముందు అని చెప్పి సీరియస్గా నడవడం మొదలెట్టా. నడుచుకుంటే బయలుదేరా. అక్కడి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి వారిని అమ్మాయి ఏంట్రా బాబు ఇంకా అక్కడెక్కడో ఉంది అని ఆలోచిస్తా. సరే సర్వీస్ ఆటో ఎక్కిసా. దిగినప్పుడు అన్న డబ్బులు లేవన్నా అంటే ఆడేదో ఒకటి తిడతాడులే, తిట్టినప్పుడు ఏదో ఒకటి చేసుకుని పోదాంలే లోపలికి అని అక్కడ దిగి ఆటో ఎక్కేసాను. ఆవాస దగ్గర దిగి యాక్టింగ్ చేస్తున్నా, మనకి యాక్టరేగా, యాక్టింగ్ చేస్తే జేబులో డబ్బులు లేవన్నా అంటే నా పక్కన యాక్చువల్గా ప్యాసింజర్స్ కూర్చుంటారు కదా, నేను ఇలా క్యాప్ పెట్టుకొని ఇలాగ డబ్బులు లేవన్నా అంటే ఆ పక్కన అమ్మాయి నన్ను గుర్తుపెట్టి మీరు శ్రీ గారు కదా అని. సర్లే ఏదో ఒకటి ఐడెంటిటీ ఎలాగన్నా ఉపయోగపడింది అనుకుని అవునండి అన్నాను. నేను ఇచ్చేస్తానండి అన్నాను. అప్పుడు అలా లోపలికి వెళ్ళా. ఇది జరిగి ఈ రోజుల్లో రిలీజ్ అయినా ఎగ్జాక్ట్గా 2.5 to 3 years టైంలో జరిగింది ఇది. అసలు అప్పటికే అంటే అది అలా ఉంది. అంటే సినిమాల్లో సంపాదించింది ఇంటికి రాలేదు, అదే అడగకూడదు అని కూడా. నేను ఈ రోజుల్లో రిలీజ్ అయిన తర్వాత టూ మచ్ ఆఫ్ ఫినాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయాను. అదేమి నేను చేసిన తప్పు కాదు, ఏది కాదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ప్రొడ్యూసర్స్, కొంతమంది డైరెక్టర్స్ నన్ను మిస్లీడ్ చేసి, అంటే లైక్ మనని ఎన్ని విధాలుగా వాడుకోవాలో వాళ్ళు చక్కగా వాడుకున్నారు ఫినాన్షియల్గా. అంటే అదే చెప్తున్నా కదా, సినిమా ఎక్కడన్నా ఏది కొంచెం ఆగుతున్నా మనం వెంటనే ఎంతో కొంత ఇవ్వడం, లేకపోతే సినిమా షూటింగ్ దగ్గర ఆగింది ఎంతో కొంత. నేను నాకు తెలిసిన ఫైనాన్సర్లు అందరిని పిలిచి, ఇప్పుడు అరవింద్ 2 ఉంది, గోవా వెళ్ళిన 10 రోజులకే ఆగిపోయింది. ఆగిపోతే 10 రోజులు కూడా అవ్వాల, 2 daysకే ఆగిపోయింది. ఆగిపోతే అప్పుడు మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన SN రెడ్డి గారు, రాజ్ కందుకూరి గారు వీళ్ళు ఉన్నారు. అప్పటికి వీళ్ళిద్దరు నాతో సినిమా చేస్తున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి మనం పిలిచి ఇలాగ ఈ మూవీకి హెల్ప్ చేయండి అని అడిగితే వాళ్ళు అప్పటికప్పుడు SN రెడ్డి గారు కానీ రాజ్ కందుకూరి ఇద్దరు హెల్ప్ చేశారు. అంటే లైక్ మనకున్న ఒక గుడ్ నేమ్ అనుకో ఏమన్నా అనుకో, ఇట్లాంటి హెల్ప్స్ నేను దాదాపు ప్రతి సినిమాకి చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆవాసలో దిగి వెళ్ళిన తర్వాత మరి డబ్బులు పడ్డాయి. ఎందుకు పడవు? డబ్బుల కోసమే వెళ్ళినప్పుడు. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత అప్పుడు వచ్చే ఇంటికి నేను నా ఈ రోజుల్లో రిలీజ్ అయిన 3-4 సంవత్సరాలు నేను ఇంటికి రాలేదు. ఎందుకు? చూపించకూడదా?
చూపించకూడదని కాదు, నా బాధ నా మీద ఉన్న బర్డెన్స్ నేను తీసుకొని ఇంటికి రాకూడదని. ఇప్పుడు నేను ఓడిపోయినట్టు కదా. ఇప్పుడు నేను అలా గనక చేసి ఇంటికి వచ్చి ఇదిగో నేను ఇలాగా ఇంత మనీ ఇంతమందికి సెక్యూరిటీస్ అయి పెట్టి నేను ఇలా స్ట్రక్ అయిపోయాను, నాకు హెల్ప్ చేయండి అని నేను అడగకూడదు. ఎందుకు, నేను వాళ్ళకి చెప్పి వెళ్ళాలి సినిమా ఇండస్ట్రీలోకి, చెప్పకుండా వెళ్ళాను. సో దాన్ని నేను అలాగే ఉంచాలి, అంతేగాని నేను మళ్ళీ నా దగ్గర మా నాన్న దగ్గర ఉన్నాయి కదా నేను వచ్చేసి నువ్వు కట్టేసేయి అని అనడం బాగోదు కదా. సో అది అందుకనే అసలు నా సినిమా రిలీజ్ అయినా 3 years రాలే, నేను 3rd year లో వచ్చాను ఇంటికి. ఆ గలాటా అడ్వాన్స్ తీసుకొని అప్పటికప్పుడు ఒక కార్ అడ్వాన్స్ ఇచ్చి, అప్పుడు ఎంత అడ్వాన్స్ 4 lakhs 5 lakhs ఇచ్చారు అప్పుడు. అంతే 4 lakhs ఇచ్చాడు ఆ రోజు అడ్వాన్స్. ఆ 4 lakhs ఆయన దగ్గర, అండ్ ఇంకొక 4 lakhs ఏమో పుస్తకంలో. అక్కడి నుంచి మళ్ళీ వెంటనే ఆవాసాల నుంచి బయటికి రాగానే ఫస్ట్ వెళ్ళిపోయి ఒక కారు, రెడీగా ఉన్న కారు ఒకటి తీసేసుకొని సెకండ్స్ లో కాదు కొత్తదే అంటే లైక్ ఆల్రెడీ అమ్మేసిన తర్వాత కొంచెం డబ్బులు ఉంటే దానికి ఒకదానికి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాను. మళ్ళీ వెంటనే బయటకు వచ్చి ముందు ఆ కార్ తీసుకొని మళ్ళీ ఎల్లాకెళ్ళి ఎల్లా దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ విజయవాడ వచ్చేసారు. ఎందుకు ఎన్ని రోజులు మరి ఇంటికి వెళ్లకుండా ఎన్ని చేసుకుంటా ఇలా ఉన్నాం కదా, మరి ఇది ఇంపాక్ట్. మరి ఇంట్లో వాళ్ళు ఏమో ఈడెందుకు రావట్లేదు అని వీళ్ళకి టెన్షన్. సో ఇంక అందుకని చెప్పి అప్పుడు వచ్చా ఇంటికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.